హాయ్ అండి. మీ గణేష్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ మనం చిన్న చిన్న పదాలు నేర్చుకుంటూ కూడా మాట్లాడడం నేర్చుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఈ చిన్న చిన్న వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోలు ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ చేసి చెప్పండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఎదుటివారిని చెయ్యండి అని ఇంగ్లీష్లో అనాలంటే డూ అనాలన్నమాట. డూ అంటే చెయ్యండి అని ఎదుటివారిని అడగడం. చెయ్యి మనం చనువుగా మాట్లాడేటప్పుడు చెయ్యి అంటాం కదా. ఈ చెయ్యి అనాలన్నా కానీ డూ అనాలన్నమాట. ఈ డూ అనే పదం ప్రత్యేకమైన పదం అనమాట ఇంగ్లీష్లో. మనం ఎదుటివారితో ఏదన్నా పని చేయించుకోవాల్సి వచ్చినప్పుడు డూ అన్నామంటే చెయ్యండి అని అడగడం అనమాట. ఇదే పదాన్ని కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారనమాట. అంటే ఇంగ్లీష్లో కొన్ని ప్రశ్నలు అడగాలంటే ఈ డూ పెట్టి ప్రశ్నలు అడుగుతారనమాట. అది రెండవ మెట్టు పాఠం. ఇప్పుడు మనం చూసేది మొదటి మెట్టు పాఠం అనమాట. ఇందులో చెయ్యి అనడాన్ని డూ ఉపయోగించి ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకుందాం అనమాట. ఆ ప్రశ్నలు తయారు చేయడం ఎలా అనేది రెండో మెట్టు పాఠం అనమాట. దాని గురించి నేను ఇదివరకే వీడియో చేసి ఛానల్లో పెట్టాను. ఆ వీడియోని మీరు గణేష్ ఇన్ఫోవిడ్స్ అని యూట్యూబ్లో వెతికితే నా ఛానల్ కనిపిస్తుంది. అందులో పాఠాల్లో ఆ ప్రశ్నలు తయారు చేయడానికి ఎలా ఉపయోగిస్తారనేది కూడా నేను చెప్పానన్నమాట. ఇది మొదటి మెట్టు పాఠం. ఇందులో మనం చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుంటాం అన్నమాట. ఎదుటివారిని చెయ్యండి లేక చెయ్యి అని చెప్పాలంటే డూ అనాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు చేయండి, మీరు ఏదన్నా పని ఇచ్చారు ఎదుటివారికి, ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి అని ఇంగ్లీష్లో అనాలంటే డూ నౌ అనాలి. డూ అంటే చెయ్యండి, నౌ అంటే ఇప్పుడు. ఇప్పుడు చేయండి అని ఇంగ్లీష్లో అనాలంటే డూ నౌ అనాలి. డూ అంటే చేయండి, నౌ అంటే ఇప్పుడు. డూ నౌ అంటే ఇప్పుడు చేయండి అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం. త్వరగా చేయండి అని ఇంగ్లీష్లో అనాలంటే డూ క్విక్లీ అనాలి. డూ అంటే చేయండి, క్విక్లీ అంటే త్వరగా. డూ క్విక్లీ అంటే త్వరగా చేయండి అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం. డూ క్విక్లీ, డూ క్విక్లీ ఇలా అనాలన్నమాట. ఇది చేయండి, ఇది చేయండి అని ఇంగ్లీష్లో అనాలంటే డూ దిస్ అనాలి. డూ దిస్ అంటే ఇది చేయండి అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం. డూ అంటే చేయండి, దిస్ అంటే ఇది. అది చేయండి అని ఇంగ్లీష్లో అనాలంటే డూ దాట్ అనాలి. డూ దాట్. డూ అంటే చేయండి, దాట్ అంటే అది. అది చేయండి అనాలంటే డూ దాట్, డూ దాట్ అనాలి. ఈ పదాలన్నీ కూడా మీకు పలకటం రాకపోతే కింద నేను తెలుగులో ఇచ్చాను. వాటిని ఉపయోగించి మొదట మీరు మాట్లాడతా ఈ ఇంగ్లీష్ పదాలను ఎలా చదవాలో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని కూడాను ఒక పేపర్ మీద రాసుకొని మీరు మాట్లాడేటప్పుడు చిన్న చిన్న వాక్యాలు ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అవుతుంది. చెయ్యొద్దు, చెయ్యవద్దు అని ఎదుటివారికి చెప్పాలంటే ఈ వద్దు అనే దాన్ని ఇంగ్లీష్లో డోంట్ అంటారనమాట. డోంట్ అంటే వద్దు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. డోంట్ డూ అంటే చేయవద్దు అని చెప్పడం అనమాట. డోంట్ అంటే వద్దు, డూ అంటే చేయడం. డోంట్ డూ అంటే చేయొద్దు, చేయవద్దు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. ఎదుటి వాళ్ళు ఏదన్నా తప్పు పని చేస్తూ ఉన్నారు, చేయొద్దు, చేయొద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ డూ, డోంట్ డూ అనాలన్నమాట. ఈ శబ్దాలు మనకి కొంచెం కొత్తలో విచిత్రంగా అనిపిస్తే కానీ మనం నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే అలవాటైపోతుంది అనమాట. నేను చేశాను, నేను చేసేసాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ డిడ్ అన్నారనమాట. మీకు ఎవరన్నా పని ఇచ్చారు, ఎదుటివారు అడిగారనమాట, పని పూర్తయిందా అని అడిగారు. మీరప్పుడు నేను చేసేసాను, నేను చేశాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ డిడ్, ఐ డిడ్ అనాలి. ఇక్కడ ఐ అంటే నేను, డిడ్ అంటే చేశాను. ఈ డిడ్ అనే పదం కూడా ప్రశ్న తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారనమాట. మనం నేను చేశాను అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ఐ డిడ్ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఈ వాక్యంలో డిడ్ అంటే చేశాను, చేసేసాను అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. అతను చేశాడు, అతను చేసేసాడు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే
హీ డిడ్ అనాలన్నమాట. హీ డిడ్ అంటే అర్థం అతను చేశాడు అని వస్తుంది, అతను చేసేసాడు అని వస్తుందన్నమాట. హీ డిడ్ అంటే అతను చేశాడు అని ఇంగ్లీష్లో చెప్పడం. షీ డిడ్ అంటే ఆమె చేసింది. ఇక్కడ చూడండి, డిడ్ అంటే చేశాను, చేశాడు, చేసింది ఇలాంటి అర్థాలను ఇస్తుందన్నమాట. అది మనం ఇక్కడ గమనించాలి. మనకి తెలుగులో నేను అన్నప్పుడు చేశాను అంటాం, అతను అన్నప్పుడు చేశాడు అంటాం, ఆమె అన్నప్పుడు చేసింది అంటాం. కానీ ఇంగ్లీష్లో చేశాను, చేశాడు, చేసింది అన్నీ కూడాను ఒకే ఒక పదంతో చెప్తారనమాట. షీ డిడ్ అంటే ఆమె చేసింది అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. షీ డిడ్ అంటే ఆమె చేసింది అని చెప్పడం. వాళ్ళు చేశారు అనాలంటే ఇంగ్లీష్లో దే డిడ్ అనాలి. దే డిడ్. ఇక్కడ డిడ్ అంటే చేశారు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. చేశారు, చేశాడు, చేసింది, చేశారు ఇలాంటి అన్ని అర్థాలను ఇస్తుందన్నమాట. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. దే అంటే వాళ్ళు, డిడ్ అంటే చేశారు. దే డిడ్ అంటే వాళ్ళు చేశారు అని ఇంగ్లీష్లో చెప్పడం. నేను చేస్తున్నాను అని ఇంగ్లీష్లో అనాలి. మీకు ఎవరన్నా పని ఇచ్చారు, పని పూర్తయిందా అంటే నేను చేస్తున్నాను, నేను ఇంకా చేస్తున్నాను, నేను చేస్తూ ఉన్నాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే మనం తెలుగులో మాట్లాడేటప్పుడు నేను చేస్తున్నాను అంటాం కదా, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ యామ్ డూయింగ్ అనాలన్నమాట. ఐ యామ్ డూయింగ్. ఐ అంటే నేను, ఐ అంటే నేను, యామ్ అంటే ఉన్నాను, అది మనకి తెలుగు పదాల్లో చివర కనిపిస్తుంది అనమాట. డూయింగ్ అంటే చేస్తూ అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. చేస్తూ ప్లస్ ఉన్నాను కలిపి మనం చేస్తున్నాను అంటాం అనమాట. ఇక్కడ ఉన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో యామ్ అంటారు, డూయింగ్ అంటే చేస్తూ అనమాట. అందుకని ఇక్కడ ఇంగ్లీష్ వాక్యాల్లో వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే ఉన్నాను అనే పదాన్ని మధ్యలో పెట్టుకుంటారనమాట. ఐ యామ్ డూయింగ్ అంటే చేస్తూ ఇలా ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ వాక్యం ఇలా ఉంటుంది. ఐఎమ్ డూయింగ్ అంటారనమాట. ఐఎమ్ డూయింగ్ అంటే నేను చేస్తూ ఉన్నాను అని ఇంగ్లీష్లో చెప్పడం. అతను చేస్తున్నాడు లేక అతను చేస్తూ ఉన్నాడు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే హీ ఈజ్ డూయింగ్ అని అనమాట. హీ ఈజ్ డూయింగ్. హీ అంటే అతను, ఈజ్ అంటే ఉన్నాడు, అది మనకి తెలుగు వాక్యంలో చివర కనిపిస్తుంది అనమాట. చివర కనిపిస్తుంది. డూయింగ్ అంటే చేస్తూ అనమాట. డూయింగ్ అంటే చేస్తూ ప్లస్ ఈజ్ అంటే ఉన్నాడు, చేస్తూ ప్లస్ ఉన్నాడు కలిపి చేస్తున్నాడు మనకి తెలుగు వాక్యంలో ఇక్కడ కనపడుతుంది. ఇంగ్లీష్ వాక్యంలో ఉన్నాడు విడిగా కనపడుతుంది, చేస్తూ అనేది చివర కనిపిస్తుంది అనమాట. హీ ఈజ్ డూయింగ్ అంటారనమాట. అంటే అతను చేస్తున్నాడు, అతను చేస్తూ ఉన్నాడు అని ఇంగ్లీష్లో చెప్పడం. ఆమె చేస్తుంది అని ఇంగ్లీష్లో అనాలంటే షీ ఈజ్ డూయింగ్ అనాలన్నమాట. షీ ఈజ్ డూయింగ్. ఇక్కడ షీ అంటే ఆమె, ఈజ్ అంటే ఉన్నది. ఇక్కడ ఉన్నది మన తెలుగు పదంలో చివరి ఉంటుందన్నమాట. డూయింగ్ అంటే చేస్తూ, చేస్తూ ప్లస్ ఉన్నది కలిపి చేస్తుంది లేక చేస్తూ ఉంది, అలా మన తెలుగు పదం ఏర్పడుతుందన్నమాట. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నది అనే దాని పదాన్ని విడిగా మధ్యలో పెట్టుకుంటారు. డూయింగ్ అంటే చేస్తూ అనమాట. చేస్తూ అట్లా మనం దీర్ఘం ఇచ్చి మాట్లాడతాం కదా, ఆ దీర్ఘానికి సరిసమానమైన ఇంగ్లీషు పదం వచ్చేసేసి ఇంగ్ అనమాట. ఇంగ్ అంటే డూ అంటే చేయడం కదా, డూయింగ్ అంటే చేస్తూ అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. డూయింగ్ అంటే చేస్తూ, ఈజ్ అంటే ఉన్నది, చేస్తుంది ఇలా అయిపోతుంది అనమాట. ఇంగ్లీష్ వాళ్ళు విడివిడిగా మాట్లాడతారు. షీ ఈజ్ డూయింగ్ అంటారు అనమాట. అంటే ఆమె చేస్తుంది అని ఇంగ్లీష్లో చెప్పడం. వాళ్ళు చేస్తున్నారు లేక వాళ్ళు చేస్తూ ఉన్నారు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే దే ఆర్ డూయింగ్ అనాలన్నమాట. దే, ఇక్కడ దే అంటే వాళ్ళు, ఆర్ అంటే ఉన్నారు, అది తెలుగు పదంలో చివర ఉంటుంది. డూయింగ్ అంటే చేస్తూ, డూయింగ్ అంటే చేస్తూ, ఆర్ అంటే ఉన్నారు, చేస్తూ ఉన్నారు, తెలుగు పదం ఇలా ఏర్పడుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు అనేది మధ్యలో పెట్టుకొని డూయింగ్ చేస్తూ అనేదాన్ని చివర పెట్టుకుంటారు అనమాట. దే ఆర్ డూయింగ్ అంటారనమాట. దే ఆర్ డూయింగ్ అంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు అని ఇంగ్లీష్లో మాట్లాడడం. అనండి లేక అను, మనం చిన్నపిల్లలు అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, అను అనాలంటే సే అనాలన్నమాట. సే అంటే అను లేక అనండి అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. అను అనాలంటే సే అనాలన్నమాట. SAY సే అంటే
అను అని ఇంగ్లీష్లో అనడం అనమాట. అనద్దు, అనకు అంటాం కదా, అనకు లేక అనవద్దు అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ సే అనాలన్నమాట. ఉదాహరణకి చిన్నపిల్లలు ఎవరన్నా బూతులు కానీ తప్పు పదాలు కానీ మాట్లాడుతున్నారు, అలా అనకు అంటూ ఉంటాం కదా. ఇక్కడ అనకు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ సే అనాలన్నమాట. డోంట్ అంటే వద్దు, సే అంటే అనడం అనమాట. డోంట్ సే అంటే అనవద్దు లేక అనకు అంటాం కదా, ఇలా అంటారన్నమాట ఇంగ్లీష్ వాళ్ళు. చిన్నపిల్లలు అనకు అని మనం చిన్నపిల్లలతో చెప్పాలంటే డోంట్ సే అనాలన్నమాట. ఇది మనం కొంచెం పెద్ద వాక్యంగా మాట్లాడాలంటే అది అనకు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ సే దాట్ అనాలి. మీరు చిన్నపిల్లలు ఎవరన్నా బూతు మాటలు కానీ ఏమైనా తప్పుడు చెడుగా మాట్లాడుతున్నారు, అది అనకు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ సే దాట్ అనాలి. డోంట్ సే అంటే అనకు, దాట్ అంటే అది. డోంట్ సే దాట్ అని మనం పిల్లల్ని ఆపచ్చు అనమాట, వాళ్ళు ఏదన్నా తప్పు మాట్లాడుతూ ఉంటే. కొన్ని సందర్భాల్లో అలా అనకు అంటాం, అది అనకు అంటే డోంట్ సే దట్ అనొచ్చు. ఇక్కడ అలా అనేదాన్ని ఇంగ్లీష్లో లైక్ దాట్ అంటారనమాట. లైక్ దాట్ అంటే అలా అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. అనకు అనడాన్ని డోంట్ సే అంటాం కదా, డోంట్ సే అంటే అనకు, లైక్ దాట్ అంటే అలా. మనం అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల్ని అలా అనకు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ సే లైక్ దాట్ అనాలి. డోంట్ సే లైక్ దాట్. ఇవన్నీ కూడాను మీరు పేపర్ మీద రాసుకొని మీ మీ పిల్లలతోటి మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి మాట్లాడడం నెమ్మదిగా అలవాటు అవుతుందన్నమాట. మీరు పిల్లలకి ఏదన్నా నేర్పించాలి, ఇలా నాతో అను, మీరు ఏదన్నా ఒకటి నేర్పించాలి వాళ్ళకి అనడం, ఇలా నాతో అను అనాలంటే సే విత్ మీ అనాలన్నమాట. సే అంటే అను, విత్ అంటే తో అనమాట, మీ అంటే నా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. సే విత్ మీ అంటే నాతో అను అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఏదన్నా చెప్పు అని ఇంగ్లీష్లో అనాలంటే సే సంథింగ్ అంటారనమాట. మీరు ఇద్దరితోటి మీరెవరితో అన్న కూర్చున్నారు, ఏదన్నా మాట్లాడు లేక ఏదన్నా చెప్పు, ఏదన్నా అను. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఏదన్నా చెప్పు, ఏదన్నా మాట్లాడు అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో అనాలంటే సే సంథింగ్ అనాలన్నమాట. సే సంథింగ్ అంటే ఏదన్నా, సే అంటే చెప్పు లేక మాట్లాడు అని అంటాం. ఉదాహరణకి వీడ్కోలు చెప్పు, ఎవరన్నా వెళ్ళిపోతున్నారు, మీ చిన్నపిల్లవాడిని, వాళ్ళకి వీడ్కోలు చెప్పు అని ఇంగ్లీష్లో అనాలంటే సే గుడ్ బై అనాలన్నమాట. సే గుడ్ బై అంటే వాళ్ళకి వీడ్కోలు చెప్పు అని ఇంగ్లీష్లో అనడం అనమాట. ధన్యవాదాలు చెప్పు, మీ చిన్నపిల్లలు మీకు ఎవరన్నా సహాయం చేశారు, మీ చిన్నపిల్లల్ని వాళ్ళు సహాయం చేశారు కదా, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు అని మీ చిన్నపిల్లలతో అనాలంటే సే థ్యాంక్స్. సే అంటే చెప్పు, థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు అనమాట. సే థ్యాంక్స్ అంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు అని అంటాం అనమాట. సే థ్యాంక్స్ అని అంటామన్నమాట. సే థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు చెప్పు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. మరలా అను అనేదాన్ని ఇంగ్లీష్లో సే అగైన్ అంటారనమాట. సే అంటే అను, అగైన్ అంటే మరలా అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. మనం మాట్లాడేటప్పుడు మళ్ళా ఇట్లా కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారనమాట. మరలా లేక మళ్ళా అట్లా అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో అగైన్ అంటారనమాట. సే అగైన్ అంటే మరలా అను అని ఇంగ్లీష్లో అనడం అనమాట. ఆమె అన్నది అని ఇంగ్లీష్లో అనాలంటే షీ సెడ్ అనాలన్నమాట. ఎవరన్నారు, ఆమె నిజంగా అందా అంటే అవును ఆమె అన్నది అని మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే షీ సెడ్. ఇక్కడ సి అంటే ఆమె, సెడ్ అంటే అన్నది అనడం అనమాట. షీ సెడ్ అంటే ఆమె అన్నది అని ఇంగ్లీష్లో అన్నాం. హీ సెడ్ అంటే అతను అన్నాడు, అవును అతను అన్నాడు అని ఇంగ్లీష్లో అనాలంటే హీ సెడ్. అవును అనడాన్ని మీకు తెలుసు కదా, ఎస్ అంటారనమాట ఇంగ్లీష్లో.
అవును అతను అన్నాడు అని ఇంగ్లీష్లో అనాలంటే ఎస్ హీ సెడ్ అనాలన్నమాట. అతను అన్నాడు ఈ 2 పదాలు మాట్లాడాలంటే హీ సెడ్ అనాలన్నమాట. హీ సెడ్ అంటే అతను అన్నాడు అని ఇంగ్లీష్లో అనడం. వాళ్ళు అన్నారు అని ఇంగ్లీష్లో అనాలంటే దే సెడ్. దే సెడ్ అనాలన్నమాట. దే అంటే వాళ్ళు, సెడ్ అంటే అన్నారు. ఇక్కడ సెడ్ అనే పదం అన్నాడు, అన్నది, అన్నారు ఇట్లాంటి అన్ని అర్థాలను ఇస్తుందన్నమాట. ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దే అంటే వాళ్ళు, సెడ్ అంటే అన్నారు. వాళ్ళు అన్నారు అని ఇంగ్లీష్లో అనాలంటే దే సెడ్ అనాలి. ఉదాహరణకి రవి అన్నాడు అనాలంటే రవి సెడ్ అనాలి. రవి సెడ్ అంటే రవి అన్నాడు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. రమ్య అన్నది అని ఇంగ్లీష్లో అనాలంటే రమ్య సెడ్. రమ్య సెడ్ అంటే రమ్య అన్నది అని ఇంగ్లీష్లో అనడం అనమాట. అదే కదా మీరు ఒక్కోసారి మాటల్లో మనం మాట్లాడేటప్పుడు అదే కదా నేను అనేది అట్లా అంటూ ఉంటాం కదా, ఆ వాక్యాన్ని ఎలా మాట్లాడాలి? అదే కదా నేను అనేది. మొదటగా అదే కదా అనే దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే దట్ ఈజ్ వాట్. దట్ ఈజ్ వాట్ అంటే అదే కదా, దట్ ఈజ్ వాట్ అంటారనమాట. నేను అనేది అనేదాన్ని ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ సేయింగ్ అంటే నేను అంటున్నది అదే కదా. మీరు ఎవరికైనా ఏదైనా వివరిస్తున్నారు కానీ వాళ్ళు అదే చెబుతున్నారనమాట. అదే వేరే రకంగా చెబుతున్నారు. అదే కదా నేను అంటుంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇలా అనమాట. అదే కదా అనాలంటే దట్ ఈజ్ వాట్. దట్ ఈజ్ వాట్. ఈ కొంచెం పెద్ద వాక్యాలు అనమాట. కానీ మీరు అంటూ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ వాక్యాలు మీరు మాట్లాడుతున్నారంటే మీకు నెమ్మదిగా పెద్ద వాక్యాలు మాట్లాడడం అలవాటు అవుతుందన్నమాట. అదే కదా నేను అంటున్నది. అప్పుడప్పుడు మాటలు అంటూ ఉంటాం కదా. అదే కదా అని ఇంగ్లీష్లో అనాలంటే దట్ ఈజ్ వాట్. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనాలన్నమాట. ఐఎమ్ సేయింగ్ అంటే నేను అంటున్నది అదే కదా. నేను అనేది లేక నేను అంటున్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ సేయింగ్ అనాలన్నమాట. అదే కదా అనేదాన్ని దట్ ఈస్ వాట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనాలన్నమాట. ఇది చాలామంది టీచర్లు కానీ మాట్లాడుతూ ఉంటారనమాట. ఇది కూడా మనం నేర్చుకొని మన మాటల్లో ఉపయోగిస్తూ ఉండాలి. అప్పుడే మనకి బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందన్నమాట. నేను అనలేదు. నేను అనలేదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డిడ్ నాట్ సే. ఐ డిడ్ నాట్ సే అంటే నేను అనలేదు అనడం అనమాట. ఐ అంటే నేను, డిడ్ నాట్ సే అంటే అనలేదు అనడం అనమాట. ఇక్కడ డిడ్ సే అంటే అనేయడం, నాట్ అంటే లేదు అనమాట. ఇంగ్లీష్లో అనలేదు అనడాన్ని డిడ్ నాట్ సే 3 పదాలు ఉపయోగించి విడివిడిగా మాట్లాడతారనమాట. డిడ్ సే అంటే అనేయడం. డిడ్ అనేది జరిగిపోయేదాన్ని సూచిస్తుంది అనమాట. సే అంటే అనడం, డిడ్ సే అంటే అనేయడం అనమాట. నాట్ అంటే లేదు. అనలేదు అని ఇంగ్లీష్లో అనాలంటే డిడ్ నాట్ సే అనాలన్నమాట. నేను అనలేదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డిడ్ నాట్ సే. ఐ డిడ్ నాట్ సే అనాలన్నమాట. ఉదాహరణకి ఇంకొంచెం పెద్ద వాక్యంగా నేను అది అనలేదు అని ఇంగ్లీష్లో అనాలంటే నేను అది అనలేదు. నేను అది అనలేదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఈ అది అనడాన్ని దట్ అంటారనమాట. ఈ దట్ తీసుకెళ్ళి చివర పెట్టుకుంటారనమాట. నేను అనలేదు అనేదాన్ని ఏమని నేర్చుకున్నాం మనం? ఐ డిడ్ నాట్ సే అని నేర్చుకున్నాం. అది అనేది తెలుగు వాక్యాల్లో మధ్యలో ఉంటుంది, ఇంగ్లీష్ వాక్యంలో చివర వస్తుందన్నమాట. నేను అది అనలేదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డిడ్ నాట్ సే దాట్. ఐ డిడ్ నాట్ సే దాట్ ఇలా అనాలన్నమాట. ఐ డిడ్ నాట్ సే దాట్. ఈ వాక్యాలను కూడా పెద్ద వాక్యాలు మీరు సాధన చేస్తూ ఉండాలన్నమాట. ఒక పేపర్ మీద రాసుకొని సాధన చేస్తూ ఉంటే నెమ్మదిగా మాట్లాడడం వస్తుందన్నమాట. ఇంగ్లీష్ మాట్లాడాలంటే మొదటగా చిన్న వాక్యాలు మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ వాక్యాలని మన తెలుగు వాక్యాల మధ్య అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ఉపయోగించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అప్పుడే మన మనస్సు పనిచేస్తుంది అనమాట, షార్ప్గా పనిచేస్తుంది. సందర్భం వచ్చినప్పుడు సరైన వాక్యం బయటకు వచ్చేస్తుంది అనమాట. పెద్ద వాక్యాలను కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకొని మరలా మీరు అంటూ ప్రాక్టీస్ చేస్తూ తెలుగు వాక్యాల మధ్య ఉపయోగిస్తూ సాధన చేయాలన్నమాట. నేను అది అనలేదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డిడ్ నాట్ సే దాట్. ఐ డిడ్ నాట్ సే దాట్
అన్నారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అప్పుడే మాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైం. టేక్ కేర్.